నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంచన. ఎవరికైనా కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తే చాలు భయపడేవారు. ఒకప్పుడైతే ఈ నెంబర్ తెలియదని అసలు లిఫ్ట్ చేసేవారు కాదు. కానీ రోజులు మారాయి. నెంబర్ ఎవరిదా అని యాప్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఫోన్లలో ట్రూ కాలర్ సెట్ చేసుకున్నారు. ఇప్పుడైతే ఆ అవసరం కూడా లేకుండా పోతుంది. పెరుగుతున్న టెక్నాలజీ పనులు ఈజీగా అవుతున్నాయి. అంతేకాదు, ప్రజల్లో కొంత భయాందోళనను కూడా తగ్గిస్తోంది. ఇటీవల కాలంలో స్పామ్ కాల్స్ బెడద ఎక్కువైపోయింది. కొత్త నెంబర్ల నుంచి ఫోన్లు వస్తూ ఉంటాయి. ట్రూ కాలర్ వంటి థర్డ్ పార్టీ యాప్లు కూడా ఒక్కోసారి పూర్తి వివరాలు ఇవ్వలేకపోతుంటాయి. ఈ అన్ని సమస్యలకు ట్రాయ్ చెక్ పెట్టనుంది. ఈ నేపథ్యంలోనే కొత్త ఫీచర్తో ముందుకు రానుంది. భారతీయుల ముందుకు కొత్త సిఎన్ఏపి ఫీచర్తో యాప్ రానుంది. సిఎన్ఏపి అనేది భారతదేశంలో టెలికాం రెగ్యులేటర్ ప్రవేశపెడుతున్న ఒక ఫీచర్. మనకొచ్చే ఫోన్ కాల్స్ కు కూడా అవతలి వ్యక్తి పేరును ఫోన్ స్క్రీన్ పై చూపిస్తుంది. దీనివల్ల స్పామ్, ఫ్రాడ్ కాల్స్ ని గుర్తించి వాటిని నివారించే ఛాన్స్ ఉంటుంది. ఇది ట్రూ కాలర్ లాంటిదే, కానీ ప్రభుత్వ మద్దతుతో పనిచేస్తుంది. త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా భద్రత పెంపొందించనుంది. కొత్త నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చినప్పుడు ఆధార్తో అనుసంధానమైన పేరును డిస్ప్లే చేస్తుంది. మోసపూరిత కాల్లను గుర్తించడంలో ఇది ట్రూ కాలర్ కు ప్రత్యామ్నాయంగా నిలుస్తోందని తెలుస్తోంది. కొత్త నెంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆ నెంబర్ ఎవరి పేరు మీద ఉందో ఆ పేరు తెలియకపోవడంతో కంగారు పడతాం. కానీ ఇప్పుడు ఆ పని లేదు. డిస్ప్లే పై నెంబర్ కనిపించగానే ఆందోళన చెందకుండా భారత ప్రభుత్వం కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. సేఫ్టీ కోసమే ఈ కొత్త ఫీచర్ను తీసుకొచ్చే పనిలో ఉంది. అందులో భాగంగానే కొన్ని సర్కిల్స్ లో ఈ కొత్త ఫీచర్ ని ప్రయోగిస్తున్నారు. గత నెలలో భారత ప్రభుత్వం సిఎన్ఏపి పోర్టల్ ను ఆమోదించింది. టెలికాం ఆపరేటర్లు ఇప్పుడు ఎంపిక చేసిన సర్కిళ్లలో ఈ సర్వీస్ ను ప్రయోగిస్తున్నారు. సిమ్ కొన్నప్పుడు మనం ఏ ఆధార్ అయితే ఇస్తామో అందులో ఉండే పేరే కాల్ వచ్చే ముందు డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మొబైల్లో ముందుగానే నెంబర్ సేవ్ అయి ఉంటే మొదట ఆధార్లో ఉన్న పేరు వచ్చి ఆ తర్వాత సేవ్ చేసుకున్న పేరు వస్తుంది. ప్రస్తుతం మనం వాడుతున్న ట్రూ కాలర్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ క్రౌడ్ సోర్సింగ్ డేటాపై పనిచేస్తాయి. ఇతరులు ఆ నెంబర్ను ఏ పేరుతో సేవ్ చేసుకున్నారో అదే పేరును మనకు చూపిస్తాయి. కానీ ప్రభుత్వ సిఎన్ఏపి ఫీచర్ నేరుగా టెలికాం కంపెనీల డేటాబేస్ నుంచి ఖచ్చితమైన పేరును చూపిస్తుంది. కాబట్టి మోసాలకు ఆస్కారం ఉండదు. ఈ ఫీచర్ను ముఖ్యంగా స్పామ్, మోసాల నుంచి గుర్తించడానికి, అలాగే వ్యాపార కాల్స్ విషయంలో థర్డ్ పార్టీ యాప్లపై ఆధారపడకుండా తెలియని కాలర్లను వినియోగదారులు వెంటనే గుర్తించేందుకు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంది. టెస్ట్ స్టేజ్ లోనే ఉండడం వల్ల కొన్ని సర్కిల్స్ లోనే అందుబాటులో ఉంచారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ ఫీచర్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.